హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే మీ ముందుకు మరో మంచి రెసిపీతో వచ్చానండి. అదేంటంటే గోంగూర రోటి పచ్చడి. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ ఒకసారి నోట్ చేసేసుకోండి, పాజ్ చేసి ఒకసారి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఎండుమిర్చి, జీలకర్ర, మెంతులు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, అలానే టమాటాలు, ఉల్లిపాయలండి. ఇవి మనకు కావాల్సినవి. గోంగూర ఒక కట్ట. నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకొని అటు తొడాలన్నీ తీసేసి నేను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నానండి. ఈ ఎండుమిర్చి తుంచుకునేటప్పుడు లోపల ఉన్న సీడ్స్ అన్నీ సపరేట్ చేయండి. అప్పుడు ఈ ఎండుమిర్చి వేయించేటప్పుడు సీడ్స్ సపరేట్ చేయటం వల్ల సీడ్స్ కూడా మంచిగా ఏగుతాయండి. సీడ్స్ సపరేట్ చేయకపోతే మన ఎండుమిర్చి అనేది సరిగా పైన వేగుతుంది కానీ లోపల గింజలు అయితే వేగవన్నమాట. ఇక్కడ నేను అలానే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని ముందుగా తుంచిన ఎండుమిర్చి వేసేసాను. అలానే కొన్ని మెంతులు, మనం ఏదైతే చూపించానో క్వాంటిటీ ఒక హాఫ్ స్పూన్ అంత మెంతులు కూడా వేసేసి ముందు ఆయిల్ ఏమి వేయకుండా షాలో ఫ్రై లాగా చేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేయండి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా తీసుకున్న జీలకర్ర, అలానే ధనియాలు, ఎండుమిర్చి సీడ్స్ అండి, ఈ గింజలు కూడా వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎక్కువసేపు వేయించినా గింజలు ఏంటంటే చేదు వచ్చేస్తాయండి, పచ్చడి కూడా చేదు వస్తుంది అనమాట. ఇలా వేయించిన వాటిని పక్కన పెట్టుకొని అదే కడాయిలో మనం ముందుగా తుంచిన గోంగూర శుభ్రంగా కడిగిన గోంగూరని ఈ కడాయిలో పెట్టేసుకొని అలానే కట్ చేసిన టమాటాలు, ఉల్లిపాయలండి నేను చూపించాను కదా, టమాటాలు ఎన్ని తీసుకున్నాను, ఉల్లిపాయలు ఎన్ని తీసుకున్నాను, అవి దీంట్లో పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని మూత పెట్టేసి మంచి కుక్ అయ్యేంత వరకు అయితే ఉడికిద్దామండి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ గోంగూర అంతా పైకి కిందికి టమాటాలు అన్నీ మిక్స్ అయ్యేలా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు మంచిగా ఉడికించాలండి. చూసారు కదా, మన టమాటాలు, గోంగూర, ఉల్లిపాయలు అన్నీ చక్కగా ఉడికిపోయాయండి. మనమైతే గ్యాస్ కట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఎండుమిర్చి రోట్లో వేసుకొని ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలానే కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మెత్తగా దంపుకోవాలండి. చూసారు కదా, ఇలా దంపుకున్న దాంట్లో మనము వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా కచ్చాపచ్చాగా దంచుకొని మనం ఉడికించిన ఈ గోంగూర మిశ్రమం ఏదైతే ఉందో అది కొంచెంగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. అలానే మిగిలిన గోంగూర కూడా వేస్తున్నానండి. విడతల కింద వేసుకోండి, ఒకేసారి అయితే టమాటాలు, ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి మెదగవన్నమాట. కొంచెం వేసుకొని ఇట్లా మెత్తగా రుబ్బుకుంటే ఎంతో బాగుంటుందండి గోంగూర పచ్చడి. ఈ ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసాం కదా, ఆ స్మెల్ నూరేటప్పుడు అయితే ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందంటే అంత బాగుంటుంది అనమాట. ఇక నేను ఉప్పు కూడా చెక్ చేసుకోండి. మీరు మ్యాక్సిమం గోంగూర కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుందండి. రాళ్ళు ఉప్పు వేయడానికే ప్రిఫర్ చేయండి, అప్పుడే పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను రోట్లో నుండి. చూసారు కదా, చూడటానికి కూడా పచ్చడి ఎంత బాగుందండి. 2-3 రోజులు బయట పెట్టినా పాడవదనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ మనం పోపు అయితే పెట్టేద్దామండి. ఒక పాత్ర పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు, జీలకర్ర ఇలా నలిపి వేయండి. మంచి స్మెల్, అరోమా వస్తుందన్నమాట అలా నలిపి వేయటం వల్ల. అలానే 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకండి. పోపు కూడా చక్కగా రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం తీసుకొని గోంగూరలు అయితే వేసేద్దామండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో పచ్చడి కూడా. చూడటానికి కాదండి, తినటానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది. వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఎందుకులేండి, అంత కమ్మగా అంత రుచిగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, ఆలస్యం ఎందుకండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా మీరైతే చూసి వాటిని చేసుకొని మీకు ఎలా కుదిరాయో ఖచ్చితంగా మీ కమెంట్స్ అయితే చేయండి. అలానే బెల్ సింబల్ని అయితే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.